బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దిద్దుబాటుపై గులాబీ దళం గురి వలసలతో జరిగిన నష్టాన్ని పోడ్చడంపై బీఆర్ఎస్ నజర్. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిస్థితి మదింపు. సుమారు 48 అసెంబ్లీ సెగ్మెంట్లలో పలువురు పార్టీకి దూరం. తాత్కాలిక ఇన్ఛార్జీలు, సమన్వయ కమిటీలతో దిద్దుబాటు. ప్రచార పర్వం గెలుపు అవకాశాలపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ అందిస్తారు. బ్రహ్మాజీ చెప్పండి. ఇక లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీఆర్ఎస్ పార్టీ కూడా కొంతవరకు అలపేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీలోకి వెళ్ళడానికి రెడీ అవుతుండటం, అదేవిధంగా ఇప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా చేరడంతో కొంతవరకు అలపైనట్టు కనిపిస్తుంది. ఇదైతే దీనిపైన ప్రస్తుతం మొత్తం దిద్దుబాటు పైన గులాబీ దళం గురికిచ్చిందనుకోవచ్చు. అయితే ప్రస్తుతం అయితే వలసలతో దిగినటువంటి నష్టాన్ని పూర్తిలపై బీఆర్ఎస్ కొంతవరకు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారనుకోవచ్చు. మొత్తం మీద అసెంబ్లీ నియోజకవర్గ పరిస్థితి మదింపు చేస్తూ సుమారు 48 అసెంబ్లీ సెగ్మెంట్ లో పలువురు పార్టీకి దూరం అయిన నేపథ్యంలో తాత్కాలిక ఇన్ఛార్జీలు, సమన్వయ కమిటీలతో దిద్దుబాటు చేయాలన్న ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఉన్నట్టు తెలిసింది. ఇదే విధంగా ప్రచార పర్వం గెలుపు అవకాశాలపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం పార్టీ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో, అంటే ముఖ్యంగా పార్టీ అధికారం కోల్పోవడంతో పాటు ఇక పార్టీ నుంచి చేయాలిపోతున్న నేతల్ని ఆపే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని కనీసం గౌరవప్రదమైన సీట్లను సంపాదించాలి ఈసారి లోక్సభ ఎన్నికల్లో అని పార్టీ ఆలోచిస్తుంది. ఒకవైపు కవిత, మరోవైపు కేసులు, వర్తక పోటాపింగ్ కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు. ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీ చుట్టూనే చెప్తా తిరుగుతున్న నేపథ్యంలో కొంతవరకు ఇస్తున్న మాట వాస్తవం. కానీ ఏదైనా కానీ ఎన్నికలు అనేది ప్రధానమైన ఫోకస్. సో ఎన్నికలు ప్రధాన లక్ష్యం కాబట్టి ఈ వచ్చే ఎన్నికలు ఒక నెల రోజుల సమయం ఉంది. కరెక్ట్గా చెప్పాలంటే ఈ నెల రోజుల సమయం ఉంది కాబట్టి ఈ నెల రోజుల్లోనే పూర్తి పైనంత వరకు పార్టీని సమన్వయం చేయాలన్న ఆలోచనలో ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు. దాని మీద ప్రత్యేకంగా ప్లాన్ సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రహ్మాజీ.